After years of struggle, we the people of India adopt, enact and give to our చరిత్ర అంటే కేవలం తేదీలు రాజుల పేర్లు కాదు కదా, అది మనకు దొరికిన ఆధారాలు, అంటే ఇటుకల లాంటిది. అవును. ఆ ఇటుకలతో ఎలాంటి భవనం కట్టాలనేది చరిత్రకారుడి చేతిలో ఉంటుంది. సరిగ్గా. ఈరోజు మనం ఆధునిక భారత చరిత్ర అనే భవనాన్ని నిర్మించిన వేర్వేరు దృక్పథాల గురించి లోతుగా చర్చిద్దాం. ఒకే స్వాతంత్ర్యోద్యమాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కళ్లద్దాలతో ఎలా చూశారో పరిశీలిద్దాం. అవును. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ ఒక్క దృక్పథం సరైనదని చెప్పడం కాదు. కాదు. మనకు అందిన ఆధారాలను బట్టి ఈ విభిన్న చారిత్రక కోణాలన్నింటినీ అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఏ ఒక్క వాదన సంపూర్ణ సత్యం కాదు. కానీ అన్నీ కలిపితేనే మనకు చరిత్రపై ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మనకు అందించిన ఆధారాలలో ఉన్న ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక ఊరిలో పెద్ద గొడవ జరిగిందనుకుందాం. ఓకే. గొడవ ఒకటే, కాని దాన్ని చూసేవాళ్ల కథనాలు వేరు. పోలీసుల ఫైల్లో అదొక శాంతి భద్రతల సమస్య. వాళ్ల పని దాన్ని అణిచివేయడం. అంతే. అదే ఊరి పెద్దనడిగితే అది ఊరి గౌరవం కోసం జరిగిన పోరాటమంటారు. కాని ఆ గొడవలో కర్ర దెబ్బలు తిన్న ఒక కూలివాడినడిగితే దెబ్బలు మాకు, లాభం పెద్దలకు అంటాడు. సరిగ్గా. ఆధునిక భారత చరిత్రలో కూడా ఇదే జరిగింది. మరి ఆ మొదటి కళ్లద్దాలెవరివి? బ్రిటిష్ వాళ్లవే కదా. అవును, వాళ్లతోనే మొదలుపెట్టాలి. సరే, ఆ వలసవాద దృక్పథం లేదా ఇంపీరియలిస్ట్ అప్రోచ్ గురించి చూద్దాం. మనకందిన ఆధారాల ప్రకారం జేమ్స్ మిల్, విన్సెంట్ స్మిత్ లాంటి బ్రిటిష్ చరిత్రకారులు దీన్ని ముందుకు తెచ్చారు. అసలు వాళ్ల వాదనేంటి? వాళ్లు భారతదేశాన్ని ఎలా చూశారు? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్ల రచనలన్నీ బ్రిటిష్ పాలనను సమర్థించడానికి, దానికొక నైతిక బలాన్నివ్వడానికే రాసినట్టుంటాయి. అంటే జస్టిఫై చేసుకోవడానికి అన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల ప్రధాన వాదన చాలా సింపుల్. మేము రాకముందు భారతదేశమనేది ఒక అంధకార యుగం, డార్క్ ఏజ్. అవును. ఇక్కడంతా చిన్న చిన్న రాజ్యాలు, అంతర్గత కలహాలు, మూఢనమ్మకాలు, వీళ్లకు పరిపాలన చేతకాదు, వీళ్లను వీళ్లు పాలించుకోలేరు అని చెప్పడం వాళ్ల మొదటి లక్ష్యం. అంటే వాళ్ల దృష్టిలో వాళ్లు మనల్ని ఉద్ధరించడానికి వచ్చినట్టా? ఈ ఆలోచనను సమర్థించుకోవడానికి వాళ్లు ఏదైనా ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని ఉపయోగించారా? ఖచ్చితంగా. అదే ప్రఖ్యాత లేదా కుఖ్యాత తెల్లవాడి బాధ్యత లేదా వైట్ మ్యాన్స్ బర్డెన్ సిద్ధాంతం. ఆ పేరు విన్నాను. అంటే ఈ అనాగరిక ప్రజలను నాగరికులుగా మార్చడం, వాళ్లకు విద్య, క్రమశిక్షణ నేర్పడం మా దైవమిచ్చిన బాధ్యత అని చెప్పుకోవటం. ఓహో. తామే భారతీయులకు రైల్వేలు వేశామని, టెలిగ్రాఫ్ తెచ్చామని, ఇంగ్లీష్ విద్య నేర్పామని, శాంతిభద్రతలు నెలకొల్పామని గొప్పగా చెప్పుకోవడం ఈ దృక్పథంలో భాగం. వాళ్ల దృష్టిలో ఇవన్నీ వాళ్లు మనకు చేసిన మహోపకారాలు. రైల్వేల గురించి వాళ్లు చెప్పేది నిజమే కదా. దానివల్ల మన దేశానికి మేలు జరగలేదా? మేలు జరిగింది, కాని వాళ్ల ఉద్దేశం మన మేలు కాదు. వాళ్ల ఉద్దేశం వేరు. అదెలా? దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ముడిసరుకును, అంటే పత్తి, సుగంధ ద్రవ్యాలు, వీటన్నింటినీ వేగంగా ఓడరేవులకు తరలించడానికి. వాళ్ల వ్యాపారం కోసం. అవును. అలాగే ఎక్కడైనా తిరుగుబాటు వస్తే సైన్యాన్ని వెంటనే అక్కడికి పంపించడానికి వాళ్లకు రైల్వేలు కావాలి. అంతేకాని మనల్ని యాత్రలకు పంపించడానికి కాదు. అర్థమైంది. ఇక భారతదేశంపై వాళ్ల అభిప్రాయం ఇంకా కీలకం. అసలు భారతదేశమనేది అనాదిగా ఒక దేశమే కాదని. ఒక దేశమే కాదని వాళ్లు బలంగా వాదించారు. అది కేవలం వందలాది కులాలు, మతాలు, జాతుల కలగూరగంప మాత్రమేనని వాళ్లు అన్నారు. మేమే వీరందర్నీ కలిపి ఒకే పాలన కిందకు తెచ్చాం, మేము లేకపోతే వీళ్లు మళ్లీ కొట్టుకు చేస్తారు అని నమ్మించారు. సహజంగానే బ్రిటిష్ వాళ్లు ఇలా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మన వాళ్లు ఊరుకోలేదు కదా. దీనికి సమాధానంగానే జాతీయవాద ఆలోచన మొదలైంది. దాదాబాయి నౌరోజీ, ఆర్సి మజుందార్ వంటి వాళ్లు ఏం చెప్పారు? ఇది వలసవాద చరిత్రకు అద్దం పట్టినట్టు పూర్తిగా వ్యతిరేకమైన కోణం. బ్రిటిష్ వాళ్లు చెప్పిన ప్రతి మాటను వీళ్లు ఆధారాలతో ఖండించారు. జాతీయవాద చరిత్రకారుల ప్రధాన వాదన ఒక్కటే: బ్రిటిష్ పాలన భారతదేశాన్ని బాగుచేయడం లేదు, ఆర్థికంగా దోచుకుంటోంది. ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. కరెక్ట్. ముఖ్యంగా దాదాబాయి నౌరోజీ తన డ్రెయిన్ థియరీ లేదా సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా ఈ దోపిడిని అద్భుతంగా వివరించారు. ఆ డ్రెయిన్ థియరీ గురించి కొంచెం వివరిస్తారా? అది అంత ప్రభావం ఎలా చూపింది? దాదాబాయి నౌరోజీ లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బేసిక్గా ఏంటంటే, ఇక్కడ పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతోనే
ఇక్కడ ముడిసరుకును కొని మన డబ్బుతోనే మన సరుకును కొని అవును దాన్ని ఇంగ్లాండ్కు పంపి అక్కడ తయారైన వస్తువులను మళ్లీ మనకే ఎక్కువ ధరకు అమ్మేవారు. బ్రిటిష్ అధికారుల జీతాలు, పెన్షన్లు, వాళ్ల యుద్ధ ఖర్చులు అన్నీ మన డబ్బుతోనే చెల్లించేవారు. అమ్మో! ఇది ఒక చక్రబంధం లాంటిది. దీనివల్ల మన సంపదంతా సముద్రాలు దాటి వెళ్ళిపోయింది. ఈ యొక్క సిద్ధాంతం చదువుకున్న మధ్యతరగతిలో బ్రిటిష్ పాలనపై ఉన్న భ్రమలను తొలగించింది. కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, వాళ్లు మన సాంస్కృతిక వారసత్వం గురించి కూడా గట్టిగా మాట్లాడారు. అవును, బ్రిటిష్ వాళ్లు మనల్ని అనాగరికులు అన్నప్పుడు జాతీయవాద చరిత్రకారులు మాకు గొప్ప ప్రాచీన వైభవం ఉంది, ఆర్యభట్ట, చరకుడు, శంకరాచార్యుడు మావాళ్లే, గణితం, విజ్ఞానం, తత్వశాస్త్రంలో ప్రపంచానికే దారి చూపించాం అని గుర్తుచేశారు. మనలో ఆత్మగౌరవాన్ని నింపడానికి. సరిగ్గా స్వాతంత్రోద్యమాన్ని ప్రజలందరి ఉమ్మడి పోరాటంగా, వలసవాదానికి వ్యతిరేకంగా భారతీయులందరూ ఏకమై చేసిన త్యాగంగా కీర్తించారు. వింటుంటే మన ప్రాచీన వైభవం, అందరి ఐక్య పోరాటం అన్నీ గొప్పగా అనిపిస్తాయి. కానీ వాళ్లు చెప్పిన కథలో ఎక్కడో ఏదో లోపమున్నట్టనిపించట్లేదా? సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతల గురించి వాళ్లు పూర్తిగా మాట్లాడలేదేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఇది జాతీయవాద దృక్పథంపై ఉన్న ప్రధాన విమర్శ. ఓ అందరూ ఏకతాటిపై ఉన్నారని చెప్పే ఉత్సాహంలో మన సమాజంలోనే ఉన్న కులం, జమీందారీ వ్యవస్థ, ప్రాంతీయ విభేదాలు వంటి అంతర్గత లోపాలను, వైరుధ్యాలను వాళ్లు కొన్నిసార్లు కావాలనే విస్మరించారనే వాదన ఉంది. అంటే శత్రువు బయట ఉన్నప్పుడు మనలో మన గొడవలెందుకులే అనుకునుండొచ్చు. బహుశా అదే కారణం కావచ్చు. అవును, అదే నాక్కూడా అనిపించింది. జాతీయవాదులు చెప్పినట్టు అందరూ కలిసి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడితే, మరి స్వాతంత్ర్యం వచ్చాక కూడా మన దేశంలో పేదరికం, అసమానతలు ఎందుకు మిగిలిపోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సరిగ్గా ఆ ప్రశ్నే మార్క్సిస్ట్ చరిత్రకారులను ముందుకు నడిపించింది. ఆర్పి దత్, ఏఆర్ దేశాయ్ వంటి వాళ్లు చరిత్రను రాజులు, నాయకుల కథగా కాకుండా, కేవలం జాతీయవాద పోరాటంగా కాకుండా ఒక వర్గ పోరాటంగా చూశారు. క్లాస్ స్ట్రగల్. అవును, వాళ్ల విశ్లేషణ జాతీయవాదుల కన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళింది. వర్గ పోరాటమా? అంటే ధనిక పేద వర్గాల మధ్య పోరాటమా? ఖచ్చితంగా. వారి విశ్లేషణ ప్రకారం వలసవాద భారతదేశంలో 2 రకాల వైరుధ్యాలున్నాయి. మొదటిది ప్రాథమిక వైరుధ్యం, ప్రైమరీ కాంట్రడిక్షన్. ఓకే. ఇది మొత్తం భారత ప్రజలకు, అంటే ధనిక పేద తేడా లేకుండా అందరికీ, మరియు బ్రిటిష్ పాలకులకు మధ్య ఉన్న సంఘర్షణ. ఈ విషయంలో వాళ్లు జాతీయవాదులతో ఏకీభవిస్తారు. కాని వాళ్ళిక్కడతో ఆగలేదు. మరి వాళ్లు ప్రస్తావించిన ఆ రెండవ వైరుధ్యమేంటి? అదే వాళ్ల ప్రత్యేకత? అవును, అదే ద్వితీయ వైరుధ్యం, సెకండరీ కాంట్రడిక్షన్. అంటే భారత సమాజంలోనే ఉన్న అంతర్గత సంఘర్షణ. అంటే ఒకవైపు ధనవంతులైన జమీందారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, మరోవైపు పేదలైన రైతులు, కార్మికులు. ఈ 2 వర్గాల ప్రయోజనాలు వేరువేరు. జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ వంటి పార్టీలు ఎక్కువగా ధనిక, మధ్యతరగతి వర్గాల ప్రయోజనాలకే పెద్దపీట వేశాయని, రైతులు, కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి వాళ్లకు ఇష్టం లేదని మార్క్సిస్టులు వాదిస్తారు. వాళ్ల దృష్టిలో స్వాతంత్ర్యమంటే కేవలం బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ దోపిడీ లేని సమాజం ఏర్పడటం. మార్క్సిస్టు విశ్లేషణలో కూడా అంతా నాయకులు, పార్టీలు, వర్గాల గురించే ఉంది. జమీందార్లు, పెట్టుబడిదార్లు, కాంగ్రెస్ పార్టీ. మరి సామాన్యుడు సంగతేంటి? పొలంలో పనిచేసే రైతు, అడవిలో బతికే గిరిజనుడు, వీళ్ల గొంతుకు ఎక్కడ వినిపించదే? వాళ్లకు సొంత ఆలోచనలు, ఆశయాలు లేవా? అద్భుతమైన ప్రశ్న. సరిగ్గా ఇదే ప్రశ్నతో చరిత్ర రచననే మార్చేసిన వాళ్లు సబాల్టర్న్ చరిత్రకారులు. రణజిత్ గుహ వంటి వారు లేవనెత్తిన ఈ ప్రశ్న చాలా శక్తివంతమైనది. చరిత్ర ఎప్పుడూ గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి ఉన్నత వర్గ నాయకుల చుట్టూనే ఎందుకు తిరగాలి? నిజమే. గిరిజనులు, రైతులు, మహిళలు, దళితులు వీళ్లంతా కేవలం నాయకుల పిలుపు కోసం ఎదురుచూసే నిశ్శబ్ద అనుచరులు మాత్రమేనా? లేక వారికి సొంత రాజకీయ చైతన్యం, సొంత పోరాట పద్ధతులు ఉన్నాయా? మనకు అందిన ఆధారాలలో రంపా తిరుగుబాటు ప్రస్తావన ఉంది. దాన్ని ఉదాహరణగా తీసుకుని వివరిస్తారా? తప్పకుండా. రంపా తిరుగుబాటు అనగానే మనకు వెంటనే అల్లూరు సీతారామరాజు గుర్తుకొస్తారు. అది నిజమే. అవును. కాని సబాల్టన్ దృక్పథం ఏం చేస్తుందంటే, అల్లూరి పాత్రను తక్కువ చేయకుండా ఆయనతో పాటు భుజం కలిపి ప్రాణత్యాగం చేసి పోరాడిన వేలాది మంది గిరిజనుల పాత్రను, వారి ఆశయాలను వెలుగులోకి తెస్తుంది. ఓ, వాళ్ల కోణంలోంచి చూడటం అన్నమాట. అవును,
వాళ్ళు కేవలం గాంధీజీ పిలుపుతోనో దేశభక్తితోనో పోరాడలేదు. బ్రిటిష్ వాళ్లు తెచ్చిన అటవీ చట్టాల వల్ల తమ జీవనాధారమైన పోడు వ్యవసాయాన్ని కోల్పోతున్నామనే ఆవేదనతో తమ అడవిపై హక్కు కోసం వాళ్లు పోరాడారు. వాళ్ల పోరాటానికి వాళ్లదైన కారణముంది. దీన్నే హిస్టరీ ఫ్రమ్ బిలో అని. చరిత్రను అట్టడుగు వర్గాల కోణం నుంచి చూడటం. సరిగ్గా. ఓకే, ఇప్పుడు మన దగ్గర 4 వేర్వేరు కథలు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ వాళ్లది, ఇంకొకటి మన జాతీయ నాయకులది, మరొకటి ఆర్థిక వర్గాలది, 4వది అట్టడుగు ప్రజలది. ఇంకా ఏమైనా కోణం మిగిలిందా, లేక ఇదేనా? ఒకటి మిగిలింది. ఇప్పటిదాకా మనం విన్న వాదనలన్నిటినీ తలకిందులు చేసే వాదన అది. అబ్బా, అదెలా? అదే కేంబ్రిడ్జ్ స్కూల్. అనిల్ శీలమంటివారు దీన్ని ప్రతిపాదించారు. తలకిందులు చేసే వాదనా? వీళ్ల వాదన చాలా భిన్నంగా, కొంతవరకు మన ఆశయాలను కించపరిచేలా ఉంటుంది. వాళ్ల ప్రకారం అసలు జాతీయవాదం, దేశభక్తి, ప్రజల పోరాటం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. మరి నిజానికి ఏం జరిగింది వాళ్ల ప్రకారం? నిజానికి జరిగింది వేరు. బ్రిటిష్ వారు తమ పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని పదవులు, మున్సిపాలిటీలలో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. ఓకే. వాటికోసం మన దేశంలోని ఉన్నత వర్గాల నాయకులు, ఉదాహరణకు లాయర్లు, వ్యాపారులు, తమలో తాము పోటీపడ్డారు. ఈ పోటీలో ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి జాతీయవాదం అనే పదాన్ని ఒక ముసుగుగా వాడుకున్నారు. ఒక్క నిమిషం, ఈ వాదన వింటుంటే కొంచెం అతిశయోక్తిగా అనిపించట్లేదా? అంటే గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నాయకులందరూ దేశం కోసం కాకుండా కేవలం పదవుల కోసం పనిచేశారని అనడం, ఇది మన స్వాతంత్ర్యోద్యమానికి కించపరచడం కాదా? ఖచ్చితంగా ఆ విమర్శ ఉంది, చాలా బలంగా ఉంది. ఈ వాదన జాతీయోద్యమం యొక్క విస్తృత స్వభావాన్ని, అందులో ఉన్న త్యాగనిరతిని, సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని పూర్తిగా విస్మరిస్తుందని చాలామంది విమర్శిస్తారు. మరి వాళ్ల దృష్టిలో ఉద్యమం అంటే ఏంటి? వారి దృష్టిలో ఉద్యమమంతా ఢిల్లీలోనూ కలకత్తాలోనూ ఉన్న కొద్దిమంది నాయకుల మధ్య జరిగిన అధికారం కోసమైన ఆధిపత్య పోరే. అయితే స్థానిక స్థాయిలో నాయకుల మధ్య ఉన్న పోటీలను అర్థం చేసుకోవడానికి ఈ దృక్పథం కొంతవరకు ఉపయోగపడచ్చు. కాని దీన్ని మొత్తం జాతీయోద్యమానికి వర్తింపజేయడం సరికాదని ఆధునిక చరిత్రకారులు భావిస్తారు. అమ్మో, ఇన్ని విభిన్నమైన, కొన్నిసార్లు పరస్పరం కొట్టుకునే వాదనలున్నప్పుడు దేన్ని నమ్మాలి? చరిత్రని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక విద్యార్థిగా నేను ఏ పుస్తకం చదవాలి? ఇది చాలా సహజమైన సందేహం. దీనికి బిపిన్ చంద్ర, సుమిత్ సర్కార్ వంటి ఆధునిక చరిత్రకారులు ఒక సమతుల్య మార్గాన్ని సూచించారు. వారు ఈ అన్ని దృక్పథాల నుంచి మంచి అంశాలను తీసుకుని ఒక 3 ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు. అవేంటి? మొదటిది, భారతదేశం తయారవుతున్న దేశం, అంటే నేషన్ ఇన్ ద మేకింగ్. అంటే మనమంతా భారతీయులం అనే భావన బ్రిటిష్ వాళ్లు రాకముందు అంత బలంగా లేదు, వాళ్లమీద పోరాటమే మనల్ని కలిపింది అంటారా? సరిగ్గా అదే. బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ, రాజకీయ అణచివేత అనేవి ఒక ఉమ్మడి శత్రువును సృష్టించాయి. ఆ శత్రువుకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలందరూ కుల, మత, ప్రాంతీయ విభేదాలను పక్కనపట్టి మనం భారతీయులం అనే ఒకే జాతిగా ఏకమయ్యారు. ఆ పోరాటంలోంచే ఈ ఐక్యత పుట్టింది? అవును, ఈ జాతీయతా భావన పోరాటంలోనుంచే పుట్టింది. అర్థమైంది. ఇక రెండో సూత్రం? రెండవది, వలసవాదం ఒక నిర్మాణం. కొలోనియలిజం ఇజ్ అ స్ట్రక్చర్. అంటే బ్రిటిష్ పాలన అంటే కేవలం కొంతమంది వైస్రాయ్లు, కలెక్టర్ల పాలన కాదు. అది మన ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని, చేతివృత్తులను సమూలంగా మార్చివేసి వారి ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకున్న ఒక పెద్ద నిర్మాణం. దాని ప్రభావం మన సమాజంపై చాలా లోతుగా నేటికీ కొనసాగుతోంది. నిజమే. కాబట్టి మనం కేవలం రాజకీయ సంఘటనలనే కాక ఈ నిర్మాణాత్మక మార్పులను కూడా అధ్యయనం చెయ్యాలి. మూడవది, బహుళ వర్గాల పోరాటం. దీని గురించి చెప్పండి. ఇది చాలా కీలకమైనది. జాతీయ ఉద్యమం ఒక బహుళ వర్గాల పోరాటం, మల్టీక్లాస్ మూమెంట్. అది కేవలం జాతీయవాదులు చెప్పినట్టు అందరిదీ కాదు, కేంబ్రిడ్జ్ స్కూల్ చెప్పినట్టు కొద్దిమంది ఉన్నత వర్గాలదీ కాదు, మార్క్సిస్టులు చెప్పినట్టు కేవలం వర్గ పోరాటమూ కాదు. మరి ఎవరిది? అందులో పెట్టుబడిదారులు, జమీందార్లు, మధ్యతరగతి రైతులు, కార్మికులు, గిరిజనులు అందరూ పాల్గొన్నారు. ఇది అందరూ కలిసి చేసిన పోరాటం. కానీ అందులో ప్రతి వర్గానికి వారి స్వప్రయోజనాలు, వారి స్వంత ఆకాంక్షలున్నాయి. ఈ వైరుధ్యాలను గుర్తిస్తూనే వారి ఉమ్మడి శత్రువైన వలసవాదంపై చేసిన సమష్టి పోరాటాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే రేపు చరిత్ర చదివేటప్పుడు ఈ దృక్పథాలన్నింటినీ ఒకేసారి మనసులో ఉంచుకోవాలన్నమాట.
అవును. ఉదాహరణకు బ్రిటిష్ వారు రైల్వేలు వేశారని చదివినప్పుడు ఆహా ఎంత మంచి పని చేశారు అని ఆగిపోకుండా దీని వెనుక వాళ్ల వాణిజ్య సైనిక ప్రయోజనాలున్నాయి అని గుర్తుంచుకోవాలి. అది వలసవాద విమర్శ. అదే సమయంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే లక్షలాది ప్రజలు నడిచారని చదివితే అది వలసవాదానికి వ్యతిరేకంగా బలపడుతున్న జాతీయవాద ఏకీకరణ అని అర్థం చేసుకోవాలి. అది జాతీయవాద కోణం. అలాగే అదే ఉద్యమంలో ఎక్కడైనా రైతులు పన్నులకు వ్యతిరేకంగా జమీందారుల మీద తిరగబడ్డారని చదివితే అది జాతీయ నాయకులతో సంబంధం లేకుండా సామాన్యుడు తన మనుగడ కోసం చేస్తున్న పోరాటమని కూడా గ్రహించాలి. అది సబాల్టర్న్ కోణం. ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. నిజమే. ఖచ్చితంగా. ఈ దృక్పథాలన్నీ చరిత్ర అనే పెద్ద ఏలుకును తడిమిన గుడ్డివాళ్ల కథలాంటివి. ఒక్కొక్కరూ ఒక్కో భాగాన్ని పట్టుకుని అదే పూర్తి ఏనుగు అనుకుంటారు. కాని అవన్నీ కలిపితేనే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. అవును. అయితే ఇక్కడొక ఆలోచనతో ముగిద్దాం. ఈరోజు మనం చూస్తున్న సంఘటనలను, మనం ఎదుర్కొంటున్న సమస్యలను ఒక 50-100 ఏళ్ల తరువాత భవిష్యత్ చరిత్రకారులు ఏ దృక్పథంతో విశ్లేషిస్తారు? మంచి ప్రశ్న. మన కాలపు పోరాటాలలో ఏ అడ్డడుగు వర్గాల కథలు, ఏ సబాల్టర్నల గాథలు ఇంకా వెలుగు చూడకుండా మిగిలిపోయి ఉండవచ్చు? భవిష్యత్ చరిత్రకారుడు మన కాలాన్ని సామాజిక మాధ్యమాల యుగమంటాడా లేక పర్యావరణ సంక్షోభ యుగమంటాడా? ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.